నా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరి ఏ కుటుంబానికి రాకూడదు. తొలి సంతానం అయిన వాడి బాబుని కనీసం ఒక్కసారైనా కళ్ళారా చూడకుండానే ఎన్నటికీ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. శక్తి నా కోడలు మాత్రమే కాదు, మీ అందరికీ కన్నబిడ్డతో సమానురాలు. అర్థాంతరంగా తన జీవితంలో కమ్ముకున్న ఈ విషాదంలోంచి తాను ఎలా బయటపడి భవిష్యత్తు వైపు సాగాలో శ్రేయోభిలాషులుగా మీరే తనకి చెప్పాలి, తనకు దారి చూపాలి. అందుకే జూలై 30వ తేదీ ఉదయం 9:30 ఖమ్మం బడ్జెట్ హోటల్, సాయంత్రం 5 గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురం. జూలై 31వ తేదీ ఉదయం 9:30 రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ, సాయంత్రం 5 గంటలకు వైజాగ్ ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ పెప్సీ ఆడిటోరియంలోనూ. శక్తితో పాటు మిమ్మల్ని కలవటానికి మా ఇంటిల్లపాది మీ దగ్గరకు వస్తున్నాం. ఉచిత ఎంట్రీ పాసుల కొరకు ఒకరోజు ముందుగా ఆయా వేదికల వద్ద సంప్రదించగలరు. దయచేసి మీరందరూ తప్పకుండా వచ్చి మా శక్తికి మనోబలాన్నిచ్చి భవిష్యత్తు పట్ల తనలో నమ్మకాన్ని పెంచుతారు కదూ. మీకు తెలుసా, మా సర్వారాయుడు మావయ్య పాపం మొగుడుపోయిన శక్తికి ముందు చేయుతో ఎలా ఉంటే బావుంటుంది అని మీతో మాట్లాడబోతున్నారు. మీరందరూ ఆ శక్తికి ఏవేవో పనికిరాని సలహాలిచ్చి పరిస్థితిని నాకు అనుకూలంగా చేయండి. సో మీరందరూ వచ్చి తప్పకుండా శక్తికి సాయం చేయండి. మీ సాయం కోరి తను మీ ఊరికే వస్తోంది. జూలై 30వ తేదీ ఉదయం 9:30 ఖమ్మం బడ్జెట్ హోటల్, సాయంత్రం 5 గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురం. జూలై 31వ తేదీ ఉదయం 9:30 రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ, సాయంత్రం 5 గంటలకు వైజాగ్ ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ పెప్సీ ఆడిటోరియంలోనూ. ఉచిత ఎంట్రీ పాసుల కొరకు ఒకరోజు ముందుగా ఆయా వేదికల వద్ద సంప్రదించగలరు. మీరు మీ కుటుంబంతో వచ్చి నేను చెప్పినట్టుగానే శక్తికి మంచి మంచి సలహాలు ఇవ్వండి.